మండల్ పార్టీకే విలేజ్. మాది 10 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ మాది మా చిన్నాన్నది. మొత్తం మొక్కజొన్న వేసాము. ఇది కరెంటు డిప్ నుంచి ఆ నిప్పుకలు రావడం వల్ల మొత్తం కాలిపోవడం జరిగింది. నాది 10 ఎకరాలు కాలిపోయింది. తర్వాత మా పక్కన రైతులది కూడా కాలిపోయింది. మొత్తం కాలిపోతున్నది. మొత్తం కాలిపోయింది. మొత్తం కోసి మేదేసినాం. హార్వెస్టింగ్ చేసే టైంలోనే ఇది ఇలా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది మొత్తం కాలిపోవడం జరిగింది. దాదాపు నాకు ఎకరాకు 40 క్వింటాల్ ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉండే, అంటే బాగుండే మక్క మొత్తం. సో ఇట్లా జరిగింది. గవర్నమెంట్ దీన్ని ఆదుకోవాలని, మాకు కొంచెం హెల్ప్ చేయాలని ఆ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాను. నా పేరు ఓం ప్రకాష్. మాది మక్క జొన్న కాలిపోయింది. 9 ఎకరాల మొక్కజొన్న కాలిపోయింది. మళ్ళా మేము ముగ్గురు అన్నదమ్ములు, మాది మొత్తం 9 ఎకరాలు ఉన్నది. మళ్ళీ పక్క వాళ్ళది కాలిపోయింది. అంతా 20 ఎకరాల మొక్క కాలిపోయింది. మాకు మస్తు ఇదైంది. గవర్నమెంట్ మాకు ఏమన్నా సాయం చేయాలి, ఆదుకోవాలని. వచ్చిన పంట కరెంటు వల్ల బాగా నష్టపోయింది. పందులకు, కోతులకు కావాలి, చిలుకలకు ఉండి తెల్లం దాకా పొద్దున్న దాకా నీళ్ళు కట్టుకొని మేము ఎంత కష్టపడ్డాము, అంత నష్టం అయిపోయింది మాకు. రైతుకు ఇంత నష్టం ఎవరికి కూడా జరగద్దు. ఎట్లయిందమ్మా ఇది? ఎవరికి అది కరెంటుతోనే వచ్చింది. కరెంటుతోనే ఇది ఇద్దరు అన్నదమ్ములు, మా బావది మాది. 10 ఎకరాల చేను కరెంటుతోనే మొత్తం కాలిపోయింది. చిన్న పిల్లలు పట్టుకొని ఎండనక వాననక ఎంత కష్టం చేసుకున్నా ఇప్పుడు తినే టైంకు ఇంత జరిగింది మాకు కష్టం. రైతులం, చిన్నకారు రైతులం మేము. ఈ పంటకు బాగా పెట్టుబడి ఎక్కువ అయిపోయింది. ఒక ఎకరానికి దాదాపు ఒక 40 నుంచి 45 వేల ఖర్చు పెట్టుకున్నాం. పందుల బాధకు తెల్లం దాకా పొద్దున్న దాకా కష్టపడి చిన్న పిల్లలను మంచిగా పండబెట్టుకొని తిని పండుకుంటా ఇక్కడనే ఉన్నాం. ఈరోజు దాదాపు మాది 14 ఎకరాల భూమి, 10 ఎకరాల భూమి అగ్నిపాలైపోయింది. దీంట్లో మా వదినే, మా అన్నయ్య, నేను, మా అన్నయ్యకి 2 కూతుర్లు, అన్నయ్య కూతుర్లకు పట్టేసి ఇచ్చిండు. అదే కౌలికి మా అన్నయ్య పట్టుకున్నాడు. మొత్తం పూర నష్టపరిహారం అయింది. మొత్తం నష్టంగా పోయింది. ఇక 14 ఎకరాల భూమిలోకి వెళ్ళి ఇంకొక 4 ఎకరాలు కూడా మిగలలేదు. ఇక 14 ఎకరాల భూమి ఇది కరెక్టు. మీరు వచ్చి చూసి కూడా కనుక్కొని కూడా మంచి నిర్ణయం తీసుకొని మాకు నష్టపరిహారం చెల్లించగలరు.